అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుంచి నామవరం వెళ్ళే దారిలో పిట్లవాంచెరు ఉంటుంది కదండి. పిట్లవాంచెరు ఆపోజిట్లో ఉన్న రుడాయపురం లేఅవుట్ కౌసలీపురం లేఅవుట్లో ఉన్నానండి. ఈ కౌసలీపురం లేఅవుట్ అనేది నామవరం వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి పిట్లవాంచెరు దగ్గర నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మోరంపూడి సెంటర్ నేషనల్ హైవే సెంటర్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి ఈ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. ఇది రోడ్ వచ్చి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్కి ఇచ్చారు. సౌత్కి కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారండి. మీకు ఎదురుగా చిన్న గేట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి సౌత్ వైపుకి ఇచ్చారండి. డైనింగ్ ఏరియా నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ అయితే కనుక మన లివింగ్ హాల్కి ఈస్ట్కి ఇచ్చారండి. మీరు చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడొచ్చు అండి. ఇది రుడాయపురం లేఅవుట్ అండి. కంప్లీట్ 40 ఫీట్ సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజెస్, 3 ఫేస్ కరెంట్ లైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెరీ ప్రైమ్ లొకేషన్ కింద ఉంటుందండి. మంచి మంచి హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఎటువంటి సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ లేకుండా చాలా ప్లెజెంట్ లైఫ్ లీడ్ చేయొచ్చు అండి. మళ్ళీ చెప్తున్నానండి, రోడ్ వచ్చి సౌత్ రోడ్డు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్కి ఇచ్చారు. సౌత్కి కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారండి. 150 గజాల్లో కట్టారండి. ఇది 1300 SFT స్లాబ్ ఏరియా. ప్రైస్ వచ్చి 85 లక్షలు చెప్తున్నారండి. 85 lakhs చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చి కార్ పార్కింగ్ గేట్ అండి, పెద్ద గేటు. మనం ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఈస్ట్ ఎంట్రన్స్కి వెళ్తాము. సౌత్ వైపు వచ్చి చిన్న గేట్ ఇచ్చారండి. డైనింగ్ ఏరియా నుంచి ఇచ్చారు. రెండు వైపులా ఎంట్రన్స్ ఉందండి. మీకు వాస్తు ప్రకారం సౌత్ కావాలంటే సౌత్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈస్ట్ కావాలంటే ఈస్ట్ యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇక్కడ ర్యాంప్ కూడా కంప్లీట్ టైల్స్ యూజ్ చేస్తారు, మీరు చూడొచ్చు. టోటల్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్ అండి. చాలా లగ్జరీ ఫిట్టింగ్స్ యూజ్ చేశారు. ఇంటీరియర్స్ అయ్యి కూడా కంప్లీట్ కబోర్డ్ ఒకతో సహా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇదిగోండి, ఇది సౌత్ వైపు, ఇది ఈస్ట్ వైపు అండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది కార్ పార్కింగ్ ఉంది, 2 వీలర్ పార్కింగ్ ఉందండి. చాలా స్పేషియస్ పార్కింగ్ ఉంది. అట్లాగే ఇండివిజువల్ బోర్ కూడా కొట్టించేస్తారండి. 200 ఫీట్ సబ్మెర్సిబుల్ పంప్తో బోర్ కొట్టించారు. ఇది వచ్చి ఈస్ట్ వైపు మెయిన్ ఎంట్రన్స్. చాలా గ్రాండ్ లుక్తో ఇచ్చారు, చూడొచ్చండి. టేక్ వుడ్ యూజ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కూడా. మీరు గేట్ నుంచి మళ్ళీ చూడొచ్చు అండి. ఇదంతా ఈస్ట్ వైపు అండి, పార్కింగ్ ఏరియా. ఇది ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, ఒక 4 బైక్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేషియస్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది అండి, ఇది వచ్చి బోర్వెల్ అండి. 200 అడుగుల్లో బోర్ కొట్టించారు. సబ్మెర్సిబుల్ పంపు దింపారండి. ఇది నార్త్ వైపు అండి. ఇదంతా కూడా వాష్ ఏరియా, ఇది యూటిలిటీ ఏరియా. అక్కడ పైకి వెళ్ళడానికి స్టైర్ కేస్ ఇచ్చారు. అట్లాగే మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారండి, కామన్ బాత్రూమ్. మీకు వీడియో ఎండింగ్లో అది కూడా చూపిస్తాను. హౌస్ లోపలికి వెళ్ళి చూద్దామండి. ప్రజెంట్ మీరు చూస్తుంది ఈస్ట్ వైపు ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ చూడొచ్చండి, టేక్వుడ్తో చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారు. ప్రజెంట్ మీరు చూస్తుంది లివింగ్ హాల్ అండి. ఇది చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది. కంప్లీట్ అన్ని వర్క్స్ అయిపోయానండి. సీలింగ్ వర్క్, కబోర్డ్ వర్క్, ఇంటీరియర్స్ టోటల్గా అన్నీ ఫినిష్ చేశారు. ఇదంతా కూడా లివింగ్ హాల్. ఇది చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది. మీ చుట్టూ లైటింగ్ అండ్ వెంటిలేషన్ కోసం అన్ని వైపులా డోర్స్ ఇచ్చారండి, క్రాస్ వెంటిలేషన్ కోసం. ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అండి, చాలా బ్యూటిఫుల్గా చేయించారు. ఇది వచ్చి నార్త్ వైపు డోర్ అండి. నార్త్ వైపు మన యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి, స్టైర్ కేస్కి వెళ్ళడానికి ఇటువైపు డోర్ ఇచ్చారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్. అది ఇది డైనింగ్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్. ఇది మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా చేయించారు. మీకు ఎదురుగా కనిపిస్తుందండి, ఇది వచ్చి సౌత్ వైపు డోర్ అండి. సౌత్ వైపు మీకు మెయిన్ రోడ్ మీద చూపించాను కదా, చిన్న గేటు అది. ఇది కిచెన్. ఇది యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా చేయించారండి. పార్టీషన్ అది కూడా మీరు చూడొచ్చు. ఎదురుగా డోర్ కనిపిస్తుంది పూజా రూమ్ అండి. 150 గజాల్లో చాలా ప్లాన్డ్గా కన్స్ట్రక్షన్ చేశారండి బిల్డర్ గారు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. లోపల బెడ్రూమ్స్కి వచ్చి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు, WPC డోర్స్ ఇచ్చారండి. మీరు ఇక్కడ కబోర్డ్ కూడా చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్ కబోర్డ్ వర్క్ చేయించారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. ఇదండి, ఇది గ్రానైట్ అండి, గ్రానైట్ ఫ్రేమ్, WPC డోర్స్. ఇది బాత్రూమ్ కూడా సేమ్ అంతే అండి, గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు, WPC డోర్స్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. కంప్లీట్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా చేయించారు. బాత్రూమ్ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు. ఇవ్వండి, ఇక్కడ వాల్ మిక్సర్ ఇచ్చారు, ఒక వాష్ బేసిన్ ఉంది. మీరు వీడియోలో కంటే డైరెక్ట్గా వచ్చినప్పుడు చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా బాగా చేయించారు ఇంటీరియర్స్ అన్నీ కూడాను. ఇప్పటి వరకు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. తర్వాత పూజా రూము, కిచెన్, డైనింగ్ అన్నీ కూడా ఇంకొకసారి చూపిస్తాను మీకు వివరంగాను.
ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా మీరు చూడొచ్చు సీలింగ్ వరకు కబోర్డ్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు కబోర్డ్ కూడా చూడొచ్చు, కలర్ కాంబినేషన్ చాలా బాగా చేయించారు. మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే సెకండ్ బెడ్రూమ్ కొంచెం చిన్నది వచ్చిందండి. సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, బయట కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఉందండి. మీకు ఇక్కడ కబోర్డ్లోనే డోర్ ఉంటుంది, ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకు బాత్రూంలోకి వెళ్ళొచ్చు. ఇవ్వండి లోపల మళ్ళీ డబ్ల్యూపీసీ డోర్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మీ జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని పాలు పొంగించుకోవడం అండి, గృహప్రవేశం చేసుకోవడం, టోటల్గా అన్ని వర్క్స్ కంప్లీట్ చేశారండి. మీరు కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ డైనింగ్ ఏరియా, కిచెన్ చూద్దాము. అట్లాగే టీవీ యూనిట్ కబోర్డ్ కూడా ఇంకొకసారి చూపిస్తాను, మీరు చూడొచ్చండి. కంప్లీట్ ప్రొఫైల్ లైట్ యూజ్ చేశారు లోపలంతా కూడాను. చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారండి. ఇక్కడ పార్టీషన్ కూడా డైనింగ్ ఏరియాకి లివింగ్ హాల్కి పార్టీషన్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా చేయించారు. ఇది వచ్చి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూడొచ్చు. వాస్తు ప్రకారం మిడిల్ ఆఫ్ ది ఈస్ట్లో ఇచ్చారండి, ఆగ్నేయంలో ఇచ్చారు పూజా రూము. ఇది కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఇచ్చారండి. కిచెన్లో కూడా మీరు సీలింగ్ వర్క్ చూడొచ్చు, అట్లాగే కబోర్డ్లో ప్రొఫైల్ లైట్స్ కూడా చూడొచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ప్రొఫైల్ లైటింగ్ అది పెట్టించారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఇంటీరియర్ వర్క్స్ విషయంలో బిల్డర్ గారు చాలా బ్యూటిఫుల్గా చేయించారు. ప్రొఫైల్ లైట్ కూడా చూడొచ్చు అండి, లైటింగ్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు లైట్స్ అయ్యి వేయకపోయినా మీకు లైటింగ్ అండ్ వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. చుట్టూ ఓపెన్ ప్లేస్ ఇచ్చారు, క్రాస్ వెంటిలేషన్ కోసం ఆపోజిట్ డోర్స్ విండోస్ ఇచ్చారండి. ప్రజెంట్ మీరు చూస్తున్న డైనింగ్ ఏరియా ఇది. మీకు ఇక్కడ క్రాకరీ యూనిట్కి చిన్న కబోర్డ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ కూడా చూడొచ్చు అండి, వుడెన్ ప్యాటర్న్లో ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్. ఇది వచ్చి సౌత్ వైపు డోర్ అండి. మీకు చిన్న గేట్ ఉంది కదా మెయిన్ రోడ్ వైపుకి. వాస్తు ప్రకారం ఇటు సౌత్ అంటే సౌత్ నుంచి మనం ఇటు నుంచి కూడా మసలు వచ్చండి, ఇటు నుంచి కూడా మూవ్ అవ్వచ్చు. మీకు ఎదురుగా కనిపిస్తుంది నార్త్ అండి. సౌత్ నుంచి నార్త్కి ఆపోజిట్ వెంటిలేషన్ డోర్ ఇచ్చారు వాస్తు ప్రకారం. ఇదంతా కూడా నార్త్ వైపు అండి. యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా కింద ఇచ్చారు. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది వచ్చి స్టైర్ కేస్ అండి. స్టైర్ కేస్ కంప్లీట్ ఎస్ఎస్ రైలింగ్ గ్రానైట్ యూజ్ చేశారు. మెట్ల కింద ఒక కామన్ బాత్రూమ్తో ఇచ్చారండి, ఇండియన్ కమోడ్తో ఇచ్చారు. ఇక్కడ మెట్ల కింద మీకు కనిపిస్తుంది, ఇది వచ్చి షూ ర్యాక్ అండి, షూ కబోర్డ్కి ఇచ్చారు ఇక్కడ. ఇది ఇండియన్ కమోడ్తో కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా స్పేషియస్గానే ఉంది. మీకు వాస్తు ప్రకారం 4 వైపులా సందు కూడా ఇచ్చారండి. ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఇచ్చారు, సెట్ బ్యాక్స్ అయ్యి. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు రెడీగా వచ్చినప్పుడు చూస్తే వదలరు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి వాషింగ్ మిషన్ పాయింట్ అండి. ఇది వాష్ ఏరియా, ఇది యూటిలిటీ ఏరియా అండి. హౌస్ మొత్తం చూస్తారు కదండి, ఒకసారి మీరు చుట్టూ సరౌండింగ్స్ కూడా చూడొచ్చండి. ఎటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. చాలా గ్రీనరీతో ఉంది, మీరు చూడొచ్చండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది లేఅవుట్ మొత్తం కూడా. ఇది రుడాయ్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. రుడాయ్ అప్రూవ్డ్ లేఅవుట్లో కట్టారు. కంప్లీట్ 40 feet బ్లాక్ సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజ్తో ఉంటుంది, 3 phase కరెంట్ లైన్స్తో. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. మన పిట్లవంచేరు మెయిన్ రోడ్ నుంచి 300 meters డిస్టెన్స్లో ఉంటుంది. మోరంపూడి సెంటర్ నుంచి అయితే 2.5 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది 150 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మెయిన్ రోడ్ వచ్చి సౌత్కి ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఈస్ట్కి ఇచ్చారండి, సౌత్కి కూడా ఇంకొక ఎంట్రన్స్ ఇచ్చారు. ఇది 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్ వర్క్స్ చేయించారు. 1300 SFT అండి స్లాబ్ ఏరియా. ప్రైస్ వచ్చి 85 లక్షలు చెప్తున్నారండి, 85 lakhs చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఓన్లీ 1 or 2 lakhs నెగోషియేషన్ ఉంటుందండి, ఎక్కువ నెగోషియేషన్ ఉండదు. సో మీరు ఆ రేటుకి రెడీ అయిన వాళ్ళే మీరు సైట్ విజిట్కి రాగలరు. ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి, 85 లక్షలు చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద తీసుకుపోతే మా నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్ చూపిస్తాము, బిల్డర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.